జూలై 4, 1825న 200 సంవత్సరాల క్రితం యంగ్గా ఫ్రెంచ్ విప్లవ యుద్ధవీరుడు మార్కిస్ డి లాఫాయెట్ మాన్హాటన్, న్యూయార్క్ నగరంలో హీరోలా అడుగుపెట్టాడు. ద నేషన్ అస్ గెస్ట్ గా ప్రసిద్ధుడైన లాఫాయెట్ను అమెరికా స్వాతంత్ర్యం సాధించడంలో అతని సహకారానికి గుర్తుగా యుఎస్ కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడు జేమ్స్ మోన్రో అతన్ని అమెరికాకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అతనికి పూర్తి ఖర్చులు భరించే విధంగా ఏర్పాటైంది. అతని నౌక చేరుకున్న సమయంలో న్యూయార్క్ నగర జనాభాలో సుమారు 3/2 80,000 మందికి పైగా ప్రజలు జెండాలు ఊపుతూ, అరుపులతో, ఊరేగింపుతో అతనికి స్వాగతం పలికారు. లాఫాయెట్ యొక్క ఈ పర్యటన అమెరికన్ విప్లవం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఏడాది పాటు సాగిన మహాపర్యటనలో భాగంగా జరిగింది. అతను అమెరికాకు తిరిగి రావడం అమెరికా మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని యంగ్గా చూపింది మరియు విప్లవ యుగంలో పాటించిన సిద్ధాంతాలు, త్యాగాలకు జీవించువాడిగా గుర్తించబడింది.